ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాతరేస్తారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే ఎట్లా గూలే? కేసీఆర్ ఫామ్ హౌస్ లా కట్టుకున్న ఇల్లు అట్లెందుకు గూలనే? బండారం బయటపడుతుందన్న భయంతోనే మేడిగడ్డకు రిపేర్లు చేయాలంటున్నాడు. ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని కూడా ప్రజలు బండకేసి కొడతారు. ఎన్డీఏ అతుకుల పొంతగా మారిందని విమర్శ. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ, గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంపై చర్చ. మహిళలకు 2,500 రూపాయల స్కీమ్ను ఆమోదించే ఛాన్స్ కూడా ఉంది. రైట్ గా ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతా ఉంది. రాష్ట్ర కేబినెట్ లో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటి అంశంగా ఏది విషయం కనిపిస్తా ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎవరైతే కోదండరామ్ గారిని అలాగే ఇంకొక అతన్ని ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన తర్వాత కుర్రా సత్యనారాయణ గారు, దాసో శ్రవణ్ గారు ఇద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ వ్యవహారం ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ కేబినెట్ నిర్ణయం చేసి పంపించండి అని చెప్పి హైకోర్టు సూచనతోటి అదొక అంశం ఉంది. ఇక మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ను ఆమోదించే ఛాన్స్ కనిపిస్తా ఉంది. ఈ మంత్రిమండలి 6 గ్యారెంటీలను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. రాష్ట్రంలో కేసీఆర్ చీడ పీడ విరగడ కోసమే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపించారని, తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే ప్రజలే పాతి పెడతారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దోచుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనాలని ఎవరు చూసినా వాళ్లకు జనం చేతిలో సామాజిక బహిష్కరణ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కడుపు కాలుతున్నదా? కళ్ళు మండుతున్నాయా? వాడొకడు వీడొకడు మోపై 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే మునగాడెవడైనా ఉన్నాడా అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలవు. మా కార్యకర్తలే గొయ్యి తీసి పాతి పెడతారని చెప్పారు. తాము అల్లటప్పగా అధికారంలోకి రాలేదని, ప్రజల మద్దతుతో కార్యకర్తల పోరాటంతో వచ్చామని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్ లోని బైరామాలగూడ, నల్లచెరువు, కండ్లకోయ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మేడ్చల్లో ఏర్పాటు చేసిన ప్రజాదీవన సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే వాళ్ళని కొనాల్సిన పని లేదు, పైసలు ఇచ్చి వస్తా అంటారు. వాళ్ళే 4 రూపాయలు ఇచ్చి వస్తాం సార్ అంటున్నారు. వాళ్ళే వస్తా అంటారు. మరి మనం కొనుడు గినుడు ఏం అవసరం లేదు. ఇదే గానా ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉండం. ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడెవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొచ్చేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగలవు బిడ్డ. కోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు.